మనం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధంగా, పవిత్రంగా ఒకరికి హెల్ప్ చేస్తూ, ఒకరికి మంచి చేస్తూ, వాళ్ళ ఇబ్బందులు మనం పరామర్శించామనుకోండి, నీ సొంత వాళ్ళని గుర్తుపెట్టుకోలేము కానీ చచ్చిపోయిన తర్వాత వాడు మర్చిపోరు. చలికాలం వచ్చింది, రోడ్ల పైన పడుకుంటుంటారు. ఒక దుప్పటి తీసుకుపోయి చెప్పండి రాత్రి చలిలో ఉన్నవానికి, వాడు బ్రతికినన్ని రోజులు ఆ దుప్పటిన్న రోజులు మర్చిపోతాడు. చలిలో పడుకున్నాను ఎవరో దేవుళ్ళకి వచ్చేసి కప్పి వెళ్ళిపోయాడు. ఆకలితో అలమట్టిస్తున్నాడు, పోయి భోజనం పెట్టాడు. ఎవరో దేవుళ్ళకి వచ్చి భోజనం పెట్టాడు. నీ కడుపు చల్లగా ఉన్నాయి. యేసు ప్రభు ఇలాంటి కార్యక్రమాలు చేశారు పిల్లలు. వాడు బ్రతికినన్ని రోజులు మర్చిపోడు. మనం చేసిన మేలును. యేసు ప్రభుని ఎందుకు మర్చిపోలేకపోతున్నాం ఈరోజు అంటే ఆయన చేసిన మేలు ఇంతంత కాదు, అంత గొప్ప మేలును చేసిన యేసు ప్రభుని నిజంగా పిల్లల పుట్టినరోజు అని ఆయనకు క్రైస్తవులు పరిశుద్ధంగా బ్రతకాల్సిన మాటలు మర్చిపోయి ఎంజాయ్కి వెళ్ళిపోయారు, సంతోషాలకు వెళ్ళారు కదా, ఆర్భాటాలకు వెళ్ళిపోయారు. ఇందులో సంతోషం ఏముంటుంది తెలుసా? పాపం ఉంటుంది. పండుగకి ఎన్ని తప్పులు జరిగిపోతుంటాయి అంటే సంతోషంలో నిజంగా క్రిస్టమస్ కోసం, పండుగ కోసం అని వెళ్ళామా, అక్కడ కలుసుకునే వారితో కలుసుకోవడానికి, తిరిగే వారితో తిరగడానికి, త్రాగే వారితో త్రాగడానికి, ఇందులో వెళ్ళి మనం పండుగకి వెళ్ళి ఏం చేసింది నీ కోసం, దేవుని కోసం చేసింది అని ఒక్కటి చెప్పండి. వెళ్ళిన వారందరినీ, చేస్తున్న వారందరినీ ఒకసారి ఆలోచించాలి. మనము వాస్తవం ఆలోచించుకోవాలి కదా.